మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే నా తోటి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఏదో ఉద్యమం చేసి ఇల్లు సాధించమని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజకీయం చేస్తున్నారేమో మీకు తెలియట్లేదు, కానీ మీరు పట్టుకున్న పేపర్లలో ఎవరి ఫోటో ఉంది, ఎవరి పేరు ఉందో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు, రేవంత్ రెడ్డి ఫోటో, పట్టి విక్రమార్క ఫోటో, అది పల్లరాజేశ్వర రెడ్డి ఫోటో కాదు, కేసీఆర్ ఫోటో కాదు. లేకుంటే పల్లరాజేశ్వర రెడ్డి కాలేజీలో వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టిస్తలేరు, కేసీఆర్ వ్యవసాయం చేసిన డబ్బులతో ఇల్లు కట్టిస్తలేరు. ప్రజాప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడ్డాక ప్రతి ఒక్క సామాన్యునికి ఒక పథకాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రభుత్వము. దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయకండి. బాజాప్తా చెప్తున్నాము, బీసీ బంధు కానీ దళిత బంధు కానీ మీ ఇండ్లలో రాసుకొని డబ్బులు తీసుకొని కమిషన్లకు పేపర్లు రాసిచ్చినటువంటి ప్రభుత్వం కాదు. బాజాప్తుగా ఎవరు ఇబ్బంది పడుతుంటే వానికి ఇస్తున్న ప్రభుత్వం ఇది. మేము వెనుకబడ్డాం. కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు మిత్రులు అంటున్నాం మీ కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డారని. బాజాప్తుగా వెనుకబడ్డాం. ఇప్పుడు చెప్తున్నాము, కమిషన్లు తీసుకునే దాంట్లో వెనుకబడ్డాము, కాంగ్రెస్ నాయకులకు ఇండ్లు పెట్టుకునే దాంట్లో వెనుకబడ్డాము. మేము మా దగ్గరికి దాచుకుంటా వెనుకబడ్డాం. మా ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందో మేము కార్యకర్తలు నాయకులు అదే ట్రాన్స్పరెంట్ ఉండే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని చులకనగా తక్కువ చేసి మీరు భావిస్తే ఎవరిని ఎక్కడ రమ్మంతో చెప్పండి వస్తాము. ఏ ప్రభుత్వం ఇచ్చింది ఇంట్లో? పల్లరాజేశ్వరి ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి గౌరవించి ప్రభుత్వం ఇచ్చింది తప్ప ఆయన సొంతంగా తీసుకొచ్చింది గారు. ఇప్పటికీ చెప్తున్నారు, రేపొద్దున మీరు పాలాభిషేకం చేసేది ఉంటే అనురాగ్ కాలేజీలో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఊరికో ఇల్లు కట్టిమని పాలాభిషేకం చేసుకోవాలి. కేసీఆర్ ఫార్మర్స్ పంట పొలాలు బంధించిన పైసలతో ఇల్లు కట్టించినప్పుడు పాలాభిషేకం చేసుకున్నారు. మేము విమర్శించాం. ఇది ప్రజాప్రభుత్వం సొమ్ము, కాంగ్రెస్ ప్రభుత్వం సొమ్ము కాబట్టి ఆత్మవిమర్శ చేసుకొని రాజకీయం చేయండి. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారుని తెలుసు, ఆ ఉన్న ఇందిరమ్మిల్లు ఏదో కవితమ్మిల్లు కాదు, కేసీఆర్ మిల్లు కాదు, ఇందిరమ్మిల్లు. అది మనసులో పెట్టుకొని రాజకీయం చేయండి. రాజకీయం చేసే రోజులు ముందున్నాయి. దీన్ని ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఫలాన్ని పేదలకు అందించే ప్రయత్నం చేయండి తప్ప రాజకీయం చేయొద్దని మనస్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ తరఫున కోరుకుంటూ, అలాగే ఏం చెప్తున్నామో రేపొద్దున్న ఇదే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాము. రాజకీయాలు చేయండి, పనికొచ్చే రాజకీయాలు చేయక పనికిరాని రాజకీయాలు చేయొద్దని ఒక సలహా చేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట, కొమ్రవెల్లి మండల్ పార్టీ అధ్యక్షులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అసెంబ్లీ ప్రెసిడెంట్ కర్క సంతోష్ గారికి, చేర్యాల టౌన్ ప్రెసిడెంట్ సన్ని గారికి, అలాగే చేర్యాల మండల్ ప్రెసిడెంట్ సోదరుడు భూమణి బాలరాజు గారికి, మద్దూరు ప్రెసిడెంట్ బిఎం మహేష్ గారికి, దూల్మిట్ట ప్రెసిడెంట్ ధరావత్ సుమన్ గారికి, కొమ్రవెల్లి మండల్ ప్రెసిడెంట్ ఎర్పుల రాజు గారికి, వినీత్ బాబు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి అందే నాన్బాబు గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న ఈ 4 మండలాలు చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట, కొమ్రవెల్లి ఈ 4 మండలాలకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. దానికి పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒకటే మిమ్మల్ని యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా, టీఆర్ఎస్ ప్రభుత్వమా? మీరు ఒకసారి గుండెల మీద చేయలేసుకొని మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీ అనునయులకు చెప్పండి, ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటారా, బీఆర్ఎస్ అంటారా, మీ ఇష్టం. అది వాళ్ళకు ఒక్కసారి చెప్పండి. మీరు ఏం జరుగుతుంది నిన్న అంటే, సిద్దిపేట కలెక్టరేట్ ముందు కేసీఆర్ గారికి, పల్లారాజేశ్వర రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదట ఎమ్మెల్యే కోట అనట. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కోట ఎక్కడి నుంచి వస్తుందో మాకు అర్థమవుతలేదు. మరి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రజాప్రభుత్వం అర్హులందరికీ పార్టీలకు అతీతంగా, గతంలో మీ లెక్క దళిత బంధు విషయంలోనూ, బీసీ బంధు విషయంలోనూ, డబుల్ బెడ్రూమ్ల విషయంలోనూ పైసలు తీసుకొని మీ అనుచర వర్గం ఏదైతే ఉన్నదో డబ్బులు తీసుకొని సాటుకు దానికి వర్కింగ్ డే లేదు, హాలిడే లేదు. దూల్మిట మండలం ఒక విలేజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జాలపల్లిలో 16 డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయడం జరిగింది. ఏ రోజు పంపిణీ చేసిండు? గతంలో ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామలో తన ఫామ్ హౌస్లో ఆదివారం రోజున సాయంత్రం పూట పంపిణీ చేసిండు.
మరి మీ ప్రభుత్వం వల్ల ఏమన్నా రేవంత్ రెడ్డి సర్కార్ ఏమన్నా చట్ట విరుద్ధంగా ప్రజాభిష్టానికి విరుద్ధంగా ఏమన్నా పాలన చేస్తుందా అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మీరు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో కేసీఆర్ గారికి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి పాలాభిషేకం చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఒక్కసారి పల్లా గారు మీరు చెప్పండి దయచేసి. ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కొంతమంది అంటారు ఎమ్మెల్యే కోట అంటారు. ఎమ్మెల్యే కోట ఎక్కడి నుంచి ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ సంక్షేమాలు అయినా కూడా అర్హులందరికీ పంచే ప్రయత్నం చేస్తుంది. అందులో ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అలాగే ఉన్నత వర్గాలు అంటే ఈబీసీలో ఈడబ్ల్యూఎస్లో పేదరికం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మినహాయింపు లేకుండా అందరికీ అర్హులైనటువంటి అందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ గతం నుంచి సుమారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిత్తశుద్ధి కొద్దీ పనిచేస్తూ ఉన్నది. దీన్ని మీరు ఆలోచించకుండా ఒక చట్టసభకు మీరు చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి అని చెప్పేసి పెట్టుకుంటా ఉన్నారు. మరి ఒక చదువుకున్న వ్యక్తి ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వచ్చునా, ఇట్లా పాలాభిషేకాలు చేయొచ్చునా అని చెప్పేసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి అయినా మీరు పద్ధతి మార్చుకోండి ఎమ్మెల్యే గారు. మీరేమైనా ప్రజా సంక్షేమం కోసం, మీరేమైనా ప్రజల సమస్యల కోసం ప్రభుత్వం మీద ఏమైనా మీరు కొట్లాడి ఏమైనా తీసుకొచ్చిన ఫలితాలు ఏమైనా ఉంటే, మీరు ఈ ప్రాంతం కోసం తీసుకొచ్చినటువంటి ఏమైనా మంచి పనులు ఏమైనా ఉంటే దానికి మీ అనుచరులకు చెప్పండి, పాలాభిషేకాలు చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి, దానికి మాకు అబ్జెక్షన్ లేదు. కానీ మా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలను ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే కోట అని చెప్పేసి ఒక ఆయన కేసీఆర్ దయవల్ల వచ్చిందని, ఒక ఆయన పల్లా ఆశీస్సులని, ఒక ఆయన వాళ్ళ ఇష్టారీతిన విచక్షణ లేకుండా అజ్ఞానంతో గ్రూప్లలో మెసేజ్లు పెడతా ఉంటే మాకు కూడా ఓపిక ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సహనం కోల్పోయిన తర్వాత మేము కూడా చట్టబద్ధంగా వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మేము కూడా మోయితామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక విషయం, మొన్న జరిగినటువంటి తపాస్పల్లి ఈ నెల 30 రోజున జూన్ 30 నాడు తపాస్పల్లి రిజర్వాయర్కు చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి 2 పంపులు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం జరిగింది. నీళ్ళు వచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారి కృషి వల్ల తపాస్పల్లికి వాటర్ రిలీజ్ అయ్యిందని చెప్పేసి మా పార్టీ నుంచి గ్రూప్లలో అలాగే ప్రెస్ మిత్రులకు మెసేజ్ ఇవ్వగానే వెంటనే మళ్ళీ పల్లా ఆశీస్సులతో నీళ్ళు వచ్చినాయి. పల్లా అధికారంతో పల్లా ఆజ్ఞ ఇస్తే పల్లా అధికారులకు చెప్పగానే నీళ్ళు వచ్చని చెప్పేసి ఓ దిక్కుమాలిన మెసేజ్లు, ఓ బుద్ధి లేని మెసేజ్లు గ్రూప్లలో సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. చెప్పండి మీ వాళ్ళకు, మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే బాధ్యతతో చెప్పుకోండి, నేను దానికి కాదంటలేము. దేశానికి విచ్చేసిన నా తోటి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా అన్నయ్య చెప్తా ఉన్నాడు యూత్ కాంగ్రెస్ తరఫున అన్నీ చెప్పాల్సినవి అన్నీ చెప్పిండు. ఈరోజు నా తరఫున ఒక 2 విషయాలు చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అందరికీ ఈరోజు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సమానత్వంతో ఎవరికైతే చెప్పిండో 3500 ఇల్లులు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడైతే మంత్రి ఉన్నా అదే 3500, ఎక్కడైనా ఎమ్మెల్యే ఓడిపోయిన దగ్గర కూడా అవే 3500 ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఉద్దేశించి అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఎమ్మెల్యేనో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేనో, కాంగ్రెస్ ఎమ్మెల్యేనో, ఏ బీజేపీ ఎమ్మెల్యేకో ఇన్ని ఇల్లులు ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు. అందరికీ అదే సమానత్వంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ గృహశాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన మహోత్తర ఉద్యమం లాంటిది. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు అందించాల్సిన ముఖ్య కర్తవ్యం లాగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఇలాంటి చిల్లర మల్లర కేసీఆర్ గారు ఫోటోలు పెట్టి కేసీఆర్ గారు పాలన వద్దనే 10 ఏళ్ళల్లో 10 ఇల్లులు కూడా ఇవ్వలేదు కాబట్టే అలాంటి పాలనను దింపి ఈరోజు ప్రజాపాలనను ప్రజలు ఎంచుకున్నారు. ఈ ప్రజలను మీరు రెచ్చగొట్టి అలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి. ఈరోజు ప్రజాస్వామ్యంలో మీరు ఎమ్మెల్యే గెలిచారు, ప్రజాప్రభుత్వంలో కలిసి పనిచేయండి, దాని తరపున వస్తే మీరు స్వాగతించండి. అంతే తప్ప ఈ జనాలను రెచ్చగొట్టి మీరు ఇట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము తీవ్రంగా ఒక విధానం చెప్తున్నాం. గతంలో ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఉండే గతంలో బీసీ బంద్ ఇచ్చినా మీ పార్టీ అభ్యర్థులకే ఇచ్చారు, మీ కార్యకర్తలకే ఇచ్చారు. దళిత బంద్ ఇచ్చినా మీ అభ్యర్థులకే ఇచ్చారు, మీ మనుషులకే ఇచ్చుకున్నారు తప్ప ఏ ప్రజాస్వామ్యంగా ఎవరిని చూడకుండా ఒక పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు గతంలో. ఈరోజు మేము యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ మిగతా మంత్రివర్గం కానీ ప్రతి ఒక్క విషయంలో సామాజిక న్యాయం పాటిస్తూ పనిచేస్తూ ఉన్నది. మీరు చిల్లర మల్లర రాజకీయాలు చేసి ఈ జనగామ నియోజకవర్గ ప్రజలను రెచ్చగొట్టమాకండి. అలా కనుక మీరు మళ్ళొకసారి రెచ్చగొట్టిరనుకో, నిన్నట్లాగా జరిగిందనుకో, మేము యూత్ కాంగ్రెస్ తరఫున తీవ్ర ఉద్యమం చేస్తాం స్థానిక ఎమ్మెల్యే పైన. ధన్యవాదాలు.
యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.